దశలో జరుగుతున్న లోపాల వరకు కారకుడు చంద్రబాబు నాయుడు గారే. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలనే తాకట్టు పెట్టినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చరిత్రలో ఉంటారని అనటానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. రెండు, అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. 14 లక్షల కోట్లు అప్పులు చేసి పారిపోయాడు అన్నారు. 14 లక్షల కోట్లు మళ్ళీ 12 లక్షల కోట్లకు వచ్చారు. 12 లక్షల నుంచి 9,50,000 కోట్లకు వచ్చారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తటపడాయించారు. ఎందుకు? లెక్కలు చెప్పాలి కనుక. కానీ 6 నెలలు ఆలస్యమైన లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే వాస్తవిక అప్పులు ఎంత ఉన్నాయి? 5,19,000 కోట్లని ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేస్తే దాని మీద మళ్ళీ అబద్ధాలు 9 లక్షల కోట్లని. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా విని ఏమీ చేయలేరు ప్రజలనేటువంటి మీ ఆలోచన దీనిలో స్పష్టమవుతూ ఉంది. అబద్ధాలు 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 ఎంతకాలం మోసగిస్తారు? ప్రతి అంశంలోనూ మోసమే. ఈ రాష్ట్రంలో పేదల విషయంలో నిన్న P4 అన్నారు. P4లో మీకు స్పష్టత ఉందా? P4 విషయంలో మీకు స్పష్టత ఏముంది? పేదలు ఎంతమంది ఉన్నారు? 1,64,00,000 కుటుంబాలుంటే 1,42 లక్షల మంది పేదరికంలో ఉన్నారని మన లెక్కలు చెప్తూ ఉంటే, పోనీ పేదరికం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల 19 నుంచి 24 వరకు పేదవాడి చేతికి నేరుగా డబ్బు అందడం వల్ల కొంత పేదరికం తగ్గిందని అనుకున్నా కూడా మీరు చెప్పినటువంటి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఎస్ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు? 25 లక్షలు. 25 లక్షల్లో నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 8,26,000. ఈ 8,26,000 మందికి మీరు ఈ 1,40,00,000 కుటుంబాల్ని అప్పచెప్తారా? దాని మీద ఒక స్పష్టత లేదు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న. నిన్న వక్ఫ్ బోర్డు బిల్లు ఉంది. కేంద్రంలో, లోక్సభలో, రాజ్యసభలో విప్ జారీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా జరిగేటువంటి ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తే దాన్ని ఒక డైవర్షన్ చేయాలనుకుంటున్నారు. నిజంగా ముస్లిం సోదరుల మీద మీకు ప్రేమ ఉంటే దేశంలో మీ వల్ల ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒప్పించి కన్విన్స్ చేసి ఈ బిల్లుని రాకుండా చూడాలి కదా. అది చేయలేని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయాలని మీ సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా ఒక భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారని ఒకరు అంటాడు. ఇంకొక మాట వస్తే రాజ్యసభలో, లోక్సభలో ఓటుకు వ్యతిరేకంగా వేసి రాజ్యసభలో ఓటు వేశారని ఒకరు అంటారు. ప్రతి ఇంగ్లీష్ మీడియంలో, హిందీ న్యూసెస్లో, ఇంగ్లీష్ న్యూస్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసింది. వైవి సుబ్బారెడ్డి గారు విప్ జారీ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఈ బిల్లుకి సంబంధించినటువంటి ప్రసంగం చేశారు. వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని సమర్థించదు, ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దాన్ని మళ్ళీ మీరు డైవర్ట్ చేయడానికి మీకున్నటువంటి మీడియాని వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాలి. శాంతి భద్రతలు కరువైపోయాయి. రోజు ఒక హత్యం. అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, ఆడపిల్లల మీద ఎవరైనా హత్యాయత్నాలు చేసినా లేదా అఘాయిత్య యత్నాలు చేసినా అదే వాడికి చివరి రోజు అన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాజమండ్రిలో జరిగినటువంటి ఉదంతం తీసుకుందాం. ఆ అమ్మాయి 12 రోజులు మరణ వేదనతో ఉండి చనిపోతే కనీసం ఒక మంత్రి వచ్చి పలకరించడం, పక్కనున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పలకరించడం. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఎక్కడుంది భద్రత? ఈ అత్యాచారాల మీద ఏది చట్టాలు? కేవలం హోంమంత్రి గారు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతారనేటువంటిది స్పష్టమవుతున్నటువంటి అంశం. దీని మీద ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు, మోసగించకండి. మిమ్మల్ని నమ్మిని ఓటు వేశారు, మీరు మోసం చేస్తున్నారు. ఏమిటా మోసం? పోలవరం మీద మోసం చేశారు. అప్పులు మోసం. అప్పులు మీరు చెప్పినన్ని అప్పులు లేకపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో
సూపర్ 6 హామీలు వాటిని అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిపై నింద వేసేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు నిందించేస్తే పేదవాడు పెద్దవాడు అవుతాడా? పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దానికంటే, పేదరికంలో ఉన్న వారిని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాల కంటే అదనంగా సంక్షేమాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని ఆ రోజు మీరు ఒప్పించారు, మెప్పించారు. కానీ ఇవ్వాల్సి వస్తే 14 లక్షల కోట్ల అప్పులున్నాయి కదా నాయన, ఎలా ఇస్తారు మీరు మాట్లాడుతున్నారు కదా అని అడిగినప్పుడు ఏమన్నారు మీరు? నేను సంపద సృష్టిస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సంపద అంటే అప్పులు చేయటం. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో యావరేజ్గా ఏడాదికి 59,000 కోట్ల అప్పులు అయితే 10 మాసాల్లో 1,53,000 కోట్ల అప్పులు చేశారు, 3 రెట్లు. 59,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి అప్పు చేస్తా, కానీ చంద్రబాబు నాయుడు గారు 1,53,000 కోట్ల అప్పులు చేశారు. ఈ సంపద ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆకలి తీర్చడం కోసం, పేదవాడి జీవితం నిలబెట్టడం కోసం అప్పు చేస్తే శ్రీలంక అయిపోద్ది ఈ రాష్ట్రం అన్నారు. పేదలకు పంచితే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్దంట. ఆలోచించండి ప్రజలారా, పేదలకు పంచితే పేదరికంలో ఉన్నవాడిని పేదరికం బాధించకుండా చూస్తే శ్రీలంక అయిపోద్ది. మరి ఈయన చేసినప్పుడు పెద్దలకు పంచితే అమరావతి అయిపోద్దట. ఈయన అప్పులు చేసి అమరావతి కడితే అది అమరావతి. ఆయనకి కావాల్సింది పేదలకు పంచితే శ్రీలంక, పెద్దలకు పంచితే అమరావతి. నాయుడు గారు ఏమిటి ఈ న్యాయనీతి? ఒకసారి మీరే ఆలోచించమని సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఒక్కటి, పోలవరం ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేటువంటి జీవనాడి. దయచేసి నేను చెప్తున్నాను, అధికారం శాశ్వతం కాదు, కానీ మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజలు